హాయ్ ఫ్రెండ్స్, ఇది పర్ణశాలలోని శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి వనవాసానికి వెళ్ళినప్పుడు పర్ణశాలలో స్టే చేశారు. దాని హిస్టరీ వినండి, ఇక్కడ మీకు పూర్తిగా తెలుస్తుంది. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి, దీన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ హిస్టరీ పూర్తిగా వినండి. అది ఆయన కూర్చున్న సింహాసనం, అది కింద రాముడి పాదాలు ఉంటుంది. ఆ చెట్టు కింద సీతమ్మ వారు 5 రోజులు వెళ్ళేటప్పుడు ఈ పసుపు కుంకుమరాలని రంగరించుకొని పొడి చేసుకుని బొట్టు పెట్టుకుని పూజ చేసుకుని వెళ్ళేవారు. ఇదేమో సీతారాములు ఇద్దరు కలిసి భోజనం చేసే పల్లెం. ఈ అడవిలో లక్ష్మణస్వామి ఇప్పపులు తెస్తే అదే రాయిని కంచంగా చేసుకుని తిన్నారంట. మీరు ఇక్కడ దండం పెట్టుకొని ఇలా ముందుకు వచ్చేయమ్మా. తర్వాత చివరికి వెళ్ళి చీర గుర్తులు చూడండి. వాళ్ళందరూ పర్ణశాల నుంచి 1 కిలోమీటర్ లోనకు వెళ్ళాలి. మీరు ఇక్కడ నిలబడ్డా, మీరు అందరికీ తిరిగినమ్మ తూర్పు అయిపో. మీరు ఇక్కడ నిలబడ్డ వాళ్ళందరూ దగ్గరగా జరగండి, దగ్గరగా ఉండాలి. మళ్ళీ తర్వాత నాకు కనబడలేదు అనే మాట వస్తే మాత్రం నేను చెప్పను కూడా చెప్పను, తర్వాత తిరిగి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సార్ స్టార్ట్. అలాగే బతికించండి. 2 చేతులు కట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఇక్కడ ఉన్నంతసేపు, ఎందుకంటే వాళ్ళ స్థలంలో ఉన్న ధ్యాస కూడా వస్తుంది. మీరందరూ ఇక్కడ సీతమ్మ వారు ఆరేసుకున్న చీర గుర్తులు చూడడానికి వచ్చారా? అయితే ఇక్కడ చీర గుర్తులు చూడాలి అంటే ఈ రాతి మీద చీరలతో పాటు చూడాల్సినవి, తెలుసుకోవాల్సినవి ఈ ప్రదేశంలో 9 గుర్తులు ఉంటాయి. అందుకే ఇక్కడ ఇష్టం వచ్చినట్టు తొక్కనేరు, తిరగనేరు. ఎందుకని? ఇవి వాళ్ళు తిరిగిన స్థలాలు కాబట్టి. మిమ్మల్ని అందుకే బస్తాన్ని నిల్చోబెట్టింది. ఆ 9 గుర్తులు మీకు చెప్పిన తర్వాత మీకు దారి చూపిస్తామా, దారిలో వెళ్ళి దండం పెట్టుకోండి. అర్థమైందా? సీతారాముల వారు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు అమ్మవారి రాతి మీద ఆరేసుకున్న చీర గుర్తులు ఈ రాతికి ఆ చివరిలో ఉంటాయి. ఆ మనిషి కూర్చున్నది అవి 5 రంగులతో 20 గజాల పొడుగు ఇలా చుట్టూ తిరిగి ఆ చివరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ మనిషి చూపిస్తాడు. ఇక్కడ ఈ మధ్యలో పసుపు కుంకుమ పూలు కనబడుతున్నాయి కదా రాయి మీద. అక్కడ రాముడు వారు, సీతమ్మ వారు అడవిలో కూర్చొని ఇదే రాతి మీద కాలక్షేపంగా ఆడుకున్నారంట. ఆ ఆట పేరు ఏంటంటే వామన గుంటలు అంటారు. అవి 7, 14 గుంటలతో ఆడుకునేవి. కాకపోతే వాళ్ళు లేని సమయం చూసుకొని ఒక మనిషి రాతి మీదకి వచ్చి ఇష్టం వచ్చి రాళ్ళ మీద తొక్కుకుంటా తిరుగుకుంటే 10 గుంటలు పలగొట్టేశాడు. ఆయన కూడా శాపగ్రస్తుడై రక్తంగా వచ్చింది. అట్టపోయినాయి 10 గుంటలు ఆయన వల్ల. అందుకని రాతి మీద ఎక్కడ ఏ చిన్న తప్పులు అనేవి చేయని. ఇక్కడ ఈ నల్ల కనబడుతుందా రాయి మధ్యలో మీకు ఏమన్నా? ఈ నలుపు చారిక రాముడు వారి ఒంటి పైన వేసుకున్న కండువది. ఆయన వేసుకునే పైపంచని రాయి మీద ఆడేస్తే ఆ రాయి కూడా అట్లాగే నల్లగా మారిపోయింది. అది ఆ చెవున చాచిపోతుంది. ఇప్పుడు మీరు ఎందుకు ఆ బస్తాల మీద నిలబడ్డారు ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ శూర్పణఖ రాక్షసుని ముక్కు చెవులు కోసింది. ఆ లాస్ట్లో ఉంటుంది రాళ్ళగుట్ట, జెండా ఉన్నది ఇక్కడ. ఆ రాళ్ళగుట్ట కాడికి వెళ్ళాలంటే ఆ పాక లోపలికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఎడం చేత 3 రాళ్ళు వేస్తారు. అక్కడ మీరు చెప్పడం మనుషులు ఉంటారు. మీరందరూ పర్ణశాల వెళ్ళారా లేకపోతే డైరెక్ట్ టికెట్ వచ్చారా? అయితే సీతారాముల వారు నివాసం చేసింది మాత్రం పర్ణశాలలోనే. ఎందుకంటే చివరిగా 3 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ విశ్రాంతి కోసం పర్ణశాల కట్టుకుంది ఆ గోదావరిని చూసుకుని. మరి అంత పవిత్రమైన గోదావరి పక్కనే ఉండి వాళ్ళు అక్కడ పర్ణశాల కట్టుకున్న తర్వాత ఆ అమ్మవారు ఆ రెండింటిని వదిలిపెట్టి ఈ అడవిలోకి ఎందుకు వచ్చారు? మరి తెలుసా తెలియదా? నెలలో 5 రోజులు ఆడవాళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి ఆ సమస్య అమ్మవారికి ఉన్నప్పుడు ఆ గోదావరికి వెళ్ళకూడదు, స్నానం చేయకూడదు, ఆ నీటిని ముట్టకూడదు. అందుకే రాములు వారిని తీసుకొని ఇంత దూరం స్నానానికి వచ్చేవారు. కానీ ఈ అడవిలోకి వచ్చినప్పుడు అమ్మవారికి ఎక్కడో చుక్క నీళ్ళు కూడా దొరకలేదు. మరి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరి వల్ల వస్తున్నాయి? ఆ రోజులో అమ్మవారికి ఇక్కడ స్నానానికి నీళ్లు కావాలి, బొట్టు పెట్టుకోవాలంటే ఈ అడవిలోనే పసుపులు కావాలి. మరి ఇక్కడ ఇచ్చేవాళ్ళు లేరు, తెచ్చేటోళ్ళు లేరు. అందుకే లక్ష్మణస్వామిని అడిగితే ఆ లక్ష్మణస్వామి ఏం చేశాడు? ఇక్కడ నుంచి నేరుగా తూర్పు దిశగా 9 కిలోమీటర్ దూరంలో దట్టమైన దండకరణ్యంలో కనిపించే కొండకి బాణం వేశాడు. ఆయన వేసిన ఒకే ఒక బాణం వల్లే ఆ కొండల్లో ఆ బాణం గుచ్చుకొని ఆ కొండ ప్రాంతం నుంచి పసుపు కుంకుమ రాళ్ళతో వస్తున్నాయి నీళ్ళు ఇక్కడికి. ఎప్పుడైనా చూసారా ఒక రాయిని అరగదీస్తే పసుపు కుంకుమ రావడం? ఎవరైనా చూపించారా బయట మీకు ఎక్కడన్నా? ఎందుకండి ఇప్పుడు ఈ పసుపు కుంకుమ రాళ్ళు కానీ ఇక్కడ కనిపించే ఈ నీళ్లు కానీ ఇక్కడ 365 రోజులు ఎంతటి ఎండాకాలం అయినా సరే ఎప్పటికీ ఆరవు, ఎప్పటికీ ఆగవు. అందుకే దీన్ని సీతమ్మ వాగు అంటారు. సీతమ్మ వాగని ఎందుకంటారంటే పసుపు కుంకుమలతో ఉంటాయి కాబట్టి నీళ్ళు ఇక్కడ. ఇప్పుడు ఈ పసుపు కుంకుమ రాళ్ళు కూడా మీకు ఇక్కడ వెళ్ళేటప్పుడు దేవాసనం వాళ్ళు ఇస్తారు, వెళ్ళడం తీసుకుని వెళ్ళండి. అవి మీరు ఇంటికి తీసుకెళ్ళాక మీరు పూజ చేసి దేవుడి దగ్గర పెట్టి సపరేట్గా పెట్టుకోవాలి. సపరేట్గా పెట్టుకొని పొడి చేసుకోవాలి. కానీ మీకు ఏదైనా మంచి జరగాలి, మీ కుటుంబంలో అనుకున్న మంచి పనులు రేపు ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలనుకుంటే తొలి బొట్టు మీ ఇంట్లో దేవులే పెట్టండి. అప్పుడు మీకు ఫలితం కనిపిస్తుంది. మీరు కూడా ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం సీతారాముల మనసులో దలుచుకున్న బొట్టు పెట్టుకుని గడుపుతారు. అమ్మవారి వాగులో స్నానం చేస్తుంటే ఆ ఎదురుగా ఉన్న పొడవైన రాయి మీద ఏమో రాముడు కూర్చుని కాపలా కాసేవారు. అది ఆయన కూర్చున్న సింహాసనం, అది కింద ఆయన పాదాలు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్తే మీకు పాదాలు కనిపిస్తాయి. కానీ నీళ్ళల్లో దిగిన తర్వాత కాళ్ళు చేతులు మొహాలు కడుక్కోవడం, నీళ్ళలో ఉయ్యడాలు ఏం చేయకండి, పాదాలు తాకడానికి.
అలాగే సీతారాముల వారి అడవిలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఆకలిస్తే లక్ష్మణస్వామి అడవంతా తిరిగి వాళ్ళ కోసం కష్టపడి ఇప్ప పూలు తీసుకొచ్చి రాతి మీద పెడితే ఈ రాయినే కంచం అనుకుని తిన్నారు. ఇది వాళ్ళు భోజనం చేసే పని. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇదే వాగులో సీతమ్మ వారు స్నానం చేసి పూజ చేసుకునేవారంటే ఇక్కడ పూజ చేసుకునే సమయంలో సీతమ్మ వారికి కాపలాగా రాముల వారు కూర్చునేవారంట. ఇక్కడ రాముల వారి పాదముద్రలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ హిస్టరీ చెప్తున్నారు ఇది రాముల వారి పాదం అని. ఈ చెట్టు కిందనే సీతమ్మ వారు కూర్చొని పూజ చేసుకునేవారంట. చూడండి ఈ చెట్టు కింద సీతమ్మ వారు అయితే విగ్రహం పెట్టారు. ఇక్కడ ఈ గుండంలో 3 చుట్టూ తిరిగి దీని చుట్టూ 3 రాళ్ళు తీసుకుని వెడం చేత్తోని వెనక్కి వేయటం వల్ల ఏమన్నా దోషం ఉంటే పోతుందంట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి విప్ప పూలు అయితే అమ్ముతున్నారు. మరి అప్పుడు వీళ్ళు వనవాసానికి వచ్చినప్పుడు సీతమ్మ, రాముడు, లక్ష్మణుడు ఈ ఇప్ప పూలు అడవి తినేవాళ్ళంట వీళ్ళు చెప్తున్నారు. అందుకనే ఇక్కడ ఇప్ప పూలు అనేటివి అమ్ముతున్నారు. మీరు భద్రాచలం కనుక వస్తే తప్పకుండా భద్రాచలం నుంచి పర్ణశాల 40 కిలోమీటర్స్ ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలకు ఆట వస్తువులు కూడా అమ్ముతున్నారు. దేవుడి ఫొటోస్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ మీరు కావాలంటే తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ పర్ణశాలలో చాలా అద్భుతమైన ప్లేస్ అండి చూడటానికి. ఇవన్నీ కూడా సీతమ్మ వారి నార చీరలు ఆరివేసిన ప్రదేశం. సో చూడండి ఈ బండల పైన అంతా క్లియర్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే తప్పకుండా లైక్ కొట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.